అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ కార్యక్రమంలో అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆధునిక యుగంలో, నాగరిక సమాజంలో అధిక బరువు అనేటువంటి సమస్య అత్యంత సర్వసాధారణమై పెనుభూతంగా మారేటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. ఈ సమస్యనే ఒబెసిటీ, ఎక్సెసివ్ వెయిట్, మార్బిడ్ ఒబెసిటీ ఇలా సమస్య తీవ్రతను బట్టి వివిధ రకాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఆయుర్వేద వైద్య విధానంలో స్థౌల్యము, అతి స్థౌల్యము అనేటువంటి పేర్లతో ఈ సమస్యని చక్కగా వివరించి, సంపూర్ణంగా వివరించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. రస నిమిత్తమేవ కార్ష్యం స్థౌల్యంచ అంటుంది ప్రామాణిక ఆయుర్వేద గ్రంథమైన చరక సంహిత. అంటే మనిషి సన్నగా ఉండాలన్నా, లావుగా అవ్వాలన్నా మనం తీసుకునేటువంటి ఆహారం, రసం అంటే ఆహారం, అంటే మనం తీసుకునేటువంటి ఆహారం మీదనే ఈ రెండు ఆధారపడి ఉంటాయి. అంటే మనిషి సన్నగా అవ్వాలన్నా, లావు కావాలన్నా, సమంగా ఉండాలన్నా మనం తీసుకునేటువంటి ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆధునిక వైద్య ప్రపంచం కూడా ఈ యొక్క సమస్యని ఒబెసిటీ అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. లాటిన్ భాషలో ఓబ్ అంటే అతిగా అనేటువంటి అర్థం, ఓసిస్ అంటే తినడం అనేటువంటి అర్థం. అంటే అతిగా తినడం వల్ల, అతిగా ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చేటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని స్థూలంగా ఆ భావార్థంలో ఒబెసిటీ అనేటువంటి పేరుతో ఆధునిక వైద్య ప్రపంచం కూడా చెప్తూ ఉంది. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. మరి ఇంతకుముందే చెప్పినట్లు ప్రామాణిక ఆయుర్వేద వైద్య గ్రంథమైన చరక సంహితలో ఈ స్థౌల్యాన్ని గురించి చెబుతూ మేధో మాంస అతివృద్ధత్వాత్ చల స్పిక్ ఉదర స్తనః అయదోపచయోత్సాహో నరో అతిస్థూల ఉచ్యతే అని చరక మహర్షి తన చరక సంహితలో ప్రస్తావించడం జరిగింది. అంటే దీని స్థూలార్థం ఏంటంటే మేధో మాంస అతివృద్ధత్వాత్, మేధస్సు మాంసము మనకు అతిగా వృద్ధి చెందడం వల్ల చల స్పిక్ ఉదర స్తనః అంటే చెలించేటువంటి పిరుదులు, స్తనాలు, ఉదరం కలిగినట్టు అతి తక్కువ శ్రమకే అలసిపోయేటువంటి బలహీనత కలిగినటువంటి పరిస్థితి ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఆ యొక్క వ్యక్తిని అతి స్థూలుడు అనేటువంటి పద్ధతిలో స్థూలంగా పేర్కొనడం జరిగింది. మరి దీనికి ఇంతకుముందు చెప్పినట్లు చాలా వరకు తీసుకునేటువంటి ఆహారమే ప్రధానంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, కొన్ని రకాల వ్యాధులకు వాడేటువంటి ఔషధాలు ఇవన్నీ కూడా ఈ సమస్యకి మరింత కారణభూతం అవుతాయి. అంటే అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఇవన్నీ కూడా కారణభూతం అవుతాయి. మరి ఈ సమస్య ఉన్నప్పుడు, కొద్దిగా ఉన్నప్పుడు చాలామంది భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలు గుర్తించకపోవడం చేత మరి అలా పెరుగుతూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఈ పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని త్వరగా, ఎంత వీలైతే అంత త్వరగా అధిక బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. కానీ మరి అధిక బరువును మనం నిర్లక్ష్యం చేసినట్లయితే భవిష్యత్తులో గుండెపోటు, రక్తపోటు, వివిధ రకాలైనటువంటి గుండె జబ్బులు, షుగరు, అదేవిధంగా కీళ్ళ నొప్పులు, కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి సమస్యలు ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ అధిక బరువు తగ్గేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాలని మన ఆయుర్వేద మహర్షులు గృహవైద్య రూపంలోనూ, ఆయుర్వేద ఔషధాల రూపంలోనూ మనకి చక్కగా ప్రస్తావించడం జరిగింది. వాటిలో కొన్ని మీకై మీరు తయారు చేసుకొని లబ్ధి పొందదగ్గ అనుభూతమైనటువంటి, సులువైనటువంటి వైద్య విధానాల గురించి మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతూ ఉన్నాం. వాటిల్లో మరి ఎన్ని వీలైతే అన్ని నేను క్రమక్రమంగా ఇప్పుడు చెప్తూ వస్తాను. మీరు అన్ని యోగాలు రాసుకోండి. ఎవరికి ఎలా వీలయ్యి, ఎలా అనుకూలంగా ఉండి, ఎలా చేసుకోగలుగుతారో అలా తయారు చేసుకొని ఆ అధిక బరువు అనేటువంటి సమస్య నుంచి బయటపడండి. మరి మొట్టమొదటి యోగం రాసుకోండి. అధిక బరువు తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు త్రిఫల చూర్ణం 30 గ్రాములు, త్రికటు చూర్ణం 30 గ్రాములు,
చిత్రమూల చూర్ణం, బాగా నిదానంగా రాసుకోండి. త్రిఫలాలు త్రికటకాలు ఈ రోజుల్లో అందరికీ తెలుసు కాబట్టి నేను వాటి గురించి ఎక్కువగా ఇక్కడ చెప్పడం లేదు. త్రిఫల చూర్ణం 30 గ్రాములు, త్రికట చూర్ణం 30 గ్రాములు, చిత్రమూల చూర్ణం. మనకి మార్కెట్లో ప్రామాణిక కంపెనీ వాళ్ళు, నాణ్యతను పాటించే వాళ్ళు కూడా ఎండించినటువంటి చిత్రమూలం వేళ్లను చూర్ణ రూపంలో తయారు చేసి మనకు విక్రయిస్తూ ఉన్నారనమాట. ఆ చిత్రమూల చూర్ణము 10 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము 10 గ్రాములు తీసుకోండి. చివరగా ఇంగువ గడ్డలు తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొద్దిగా నెయ్యి వేసి వేయిస్తే బాగా పొంగిపోతుంది అనమాట. అంటే దాంట్లో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోతాయి. ఆ విధంగా పొంగినటువంటి ఇంగువను చూర్ణం చేసుకొని ఆ యొక్క ఇంగువ చూర్ణాన్ని కూడా 10 గ్రాములు కలుపుకోండి. త్రిఫల చూర్ణం 30 గ్రాములు, త్రికట చూర్ణం 30 గ్రాములు, చిత్రమూల చూర్ణము 10 గ్రాములు, జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం 10 గ్రాములు, చివరగా ఇంగువ చూర్ణము 10 గ్రాములు. ఈ పదార్థాలన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి 1 అరగంట ముందు, రాత్రి ఆహారానికి 1 అరగంట ముందు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే ఉదయం 2 గ్రాముల చూర్ణము, అదేవిధంగా రాత్రి 2 గ్రాముల చూర్ణాన్ని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్ని నెలల పాటు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. నేను చెప్పినటువంటి ప్రమాణంలో తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకోవాలన్నమాట. ఇలా కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వంతా కరగడం మొదలై మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడనమాట. కనీసము వారి శరీరతత్వము, సీజను, వారి వయస్సును బట్టి మరి 3 నుంచి 6 లీటర్ల వరకు అవసరాన్ని బట్టి కొద్దిగా తాగుతూ ఉండాలన్నమాట. ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మరి నేను చెప్పినట్లే ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చెప్పినట్లు వారంలో 5 రోజుల పాటు మీకు ఏది వీలైతేది, అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్కిమ్మింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఇలా ఏది వీలైతేది అరగంట నుంచి 30 గంట వరకు వారంలో 5 రోజుల పాటు చేయడం అలవాటు చేసుకుంటుండండి.